హాయ్ గారు సెకండ్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ప్రసాద్ బెహ్రా ఒక ప్రముఖ యూట్యూబర్, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తుంటాడు. రీసెంట్ గా కమిటీ కుర్రాల్లో కూడా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు అతను అరెస్ట్ అయి 14 రోజుల పాటు రిమాండ్ కూడా పంపించబడ్డాడు సార్. పంపించబడ్డాడు మేడం. అంటే ఒక తన కో యాక్టర్ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు తనని అసభ్యంగా ప్రవర్తించాడు, లైంగికంగా వేధించాడు అని చెప్పేసి ఆమె కంప్లైంట్ చేసింది. సో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, 14 రోజుల పాటు రిమాండ్. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం సినిమా ఇండస్ట్రీ నుంచి యాక్టర్స్ ఈ విధంగా ప్రవర్తించాం. సో ఇప్పుడు ఈ కేసులో ఏం జరిగింది, మరి మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు ఇక్కడ మనకి క్లారిటీగా కనిపిస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఇతనితో కలిసి ఆమె ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ చేసింది. ఓకే. 1.5 year నుంచి పరిచయం ఉంది అని చెప్పి రాసింది ఆవిడ కంప్లైంట్లో. అయితే మొదటిది చేసినప్పుడే అతను కొంచెం ఇబ్బందికరంగా ఇన్అప్రాపరియేట్ టచెస్ అని చెప్పి ఆవిడ రాసింది. అసందర్భంనాకు నన్ను టచ్ చేశాడు అని చెప్పి, అందుకని నేను ఇంక మీతో నేను చెయ్యను అని చెప్పేశాను. చెప్పేస్తే ఇక నాకు చాలా రకరకాలుగా అపాలజైజ్ చేసి చెప్పి నన్ను ఒప్పించి ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి మళ్ళీ నన్ను ఇంకొక వెబ్ సిరీస్కి కలిసి చేసేలాగా స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత షూట్ గ్యాప్లో చాలామంది కూర్చొని ఉన్నారు అక్కడ. వాళ్ళ ముందు నన్ను చాలా వెకిలిగా మాట్లాడడం అవన్నీ చేశాడు. అంటే కొన్ని కామెంట్స్ నేను కూడా ఇప్పుడు చెప్పలేను, ఆవిడ కంప్లైంట్లో పెట్టిన కామెంట్స్ ఇలాంటివి చేశాడు. అందుకని చెప్పి నేను అతను కొట్టి నేను కంప్లైంట్ చేస్తాను పోలీస్ స్టేషన్లో అంటే కూడా మళ్ళీ బూతులు మాట్లాడాడు అతను. నీకు ఇష్టమైన చోట చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకొని బెదిరింపులుగా మాట్లాడాడు అని చెప్పి ఆమె వెళ్ళి కంప్లైంట్ రాసింది. ఆ కంప్లైంట్ రాసిన దాని ప్రకారం ఏంటి అంటే, ఆమెను భయపెట్టడము, బెదిరించటము, అలాగే ఇష్టారీతిని మాట్లాడటము, సెక్సువల్లీ కలర్డ్ కామెంట్స్ చేయటము అక్కడ మనకి కనిపించింది. ఇది ఏ మాత్రము సమర్థించే విషయం కాదు. ఆమె మొదటిసారి జరిగినప్పుడు చెప్పింది, ఇలా నా దగ్గర నడవదు అని చెప్పింది. చెప్పినప్పుడు నువ్వు సారీ చెప్పి నేను బుద్ధి మార్చుకున్నాను అని చెప్పి మళ్ళీ ఆవిడతో చేసిన తర్వాత మళ్ళీ అలా చేయడము అనేది ఏంటంటే, ఇది కక్ష సాధింపు చర్య కిందే వస్తుంది కదా. ఇప్పుడు ఆవిడ నమ్మించి మోసం చేయటమే కదా. నేను నా వైపు నుంచి అలాంటి పొరపాటు జరగదు అని చెప్పి అలాంటి పొరపాటు చేయటము అంటే పదే పరిపాటిగా పొరపాట్లు చేస్తే అది ఆ అమ్మాయి సహించాలని లేదు ఎక్కడ. అందుకని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే మరి పిలిచినప్పుడు ఇతను చెప్పిన సమాధానాలకి వాటికి వారు సంతృప్తి చెందక ఎఫ్ఐఆర్ చేశారు. కోర్టులో హాజరుపరిస్తే కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించారు. ఇప్పుడు అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఈ యూట్యూబ్ దీంట్లో కావచ్చు, ఈ వెబ్ సిరీస్ కావచ్చు, వీటిల్లో ఎక్కడ మహిళకి గౌరవం లేదు. అలాగే ఆమె తమ సమాన స్థాయి అని ఒప్పుకోవటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ చాలా జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, జెండర్ డిస్పారిటీస్ అంటారు, జెండర్ గ్యాప్ అంటారు. అయితే ఈ జెండర్ గ్యాప్ ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలానే మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనని ఏం చేయగలరు? ఆడవాళ్ళు కదా, నోరు మూసుకుని ఉంటారు. వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారులే. పైగా వాళ్ళు ప్రపంచం ఏమనుకుంటుందో, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేసిందో అసలు నువ్వేమి చనువిచ్చావు అతనికి అనే మాట మాట్లాడేస్తారు ఇమ్మీడియట్గా. అందుకని భయపడి అమ్మాయిలు చెప్పరు తొందరగా. ఇప్పుడు ఎన్నో జరుగుతుంటాయి, ఆ జరిగే వాటిని చెప్పరు వాళ్ళు, ఇంట్లో కూడా చెప్పరు. ఎందుకంటే చెప్పగానే ఓహో నీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయా బయట, అట్లయితే చదువు మానే అంటారు, అట్లయితే ఆ వృత్తి మానే అంటారు, అంత ప్రమాదకరమైన చోటకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటారు. ఇలా రకరకాలుగా చెప్తారు. అంటే మన సమాజంలో ఉన్న స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి మనకు వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. మనుషుల ప్రవర్తన కూడా సమాజంలో ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగానే ఉంటాయి. ఇప్పుడు నిన్న ఒక ఆయన ఫేస్బుక్లో ఒకటి పెట్టారు, పెద్ద ఆయన, చాలా మంచి జర్నలిస్ట్, ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న జర్నలిస్టు. ఆయన సిటీ బస్ ఎక్కారు. ఎక్కితే ఆయన ఒక సీట్లో కూర్చుని ఉన్నారు, ఆయన ముందు సీట్లో 2 అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అవి మగవాళ్ళు కూర్చునే సీట్లు. అయితే కూర్చుంటే ఒక అతను వచ్చేసేసి వాళ్ళని లేవమని అడిగాడు. లేవమని అడిగితే నేను లేవను అన్నారు వాళ్ళు. అంటే అప్పుడు ఈయన పెద్ద ఆయన కల్పించుకుని, అతనికి ఏదో కొంచెం తెలియదేమో, రూల్స్ తెలియవేమోనని, చూడమ్మా స్త్రీలకు కేటాయించిన సీట్లలోనే స్త్రీలు కూర్చోవాలని ఎక్కడా లేదు, అందులో కేవలం స్త్రీలు కూర్చోవాలి, మిగతా బస్సులో ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్తే
అతను దాన్ని అంగీకరించక అసలు వీళ్ళకి టిక్కెటే లేకుండా కూర్చునే వాళ్ళు బస్సు ఎక్కే వాళ్ళకి టిక్కెట్ కొని కూర్చునే వాళ్ళకి మాకు సీట్ లేకపోవడం ఏంటి, వాళ్ళ సీట్లో కూర్చోవడం ఏంటి అని చెప్పి అతను గట్టిగా వాదించటము, అలాగే ఈయన కూడా వాదించటము ఇలా జరిగింది. ఈ లోపు కండక్టర్ వస్తే ఏం జరిగింది ఏంటి అంటే ఇలా అంటే ఆయన కూడా కండక్టర్ కూడా ఈ మగ పాసింజర్లతో నాకు తగాదా ఎందుకులే అనుకున్నాడో, లేకపోతే ఆయనకు కూడా ఇష్టం లేదేమో ఆడవాళ్ళు సీట్లలో కూర్చోవటము, ఏదో మొత్తానికి ఆగిపోయింది. ఆ తరువాత ఇంకొక ఇద్దరు వచ్చి ఆ అమ్మాయిల్ని చాలా గట్టి స్వరంతో ముందు లేస్తారా లేవరా అని చెప్పి బెదిరించితే వాళ్ళు కూడా ముందబ్బాయి మాట్లాడేదాన్ని వెంట కూర్చున్నారు, కానీ ఇతను బెదిరింపు ధోరణికి వాళ్ళు లేచి నుంచున్నారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి కూర్చున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, మన సొసైటీలో స్త్రీకి ఏదైనా ఒక అదనపు సౌకర్యం ఉంది అంటే దాన్ని ఒప్పుకోని తత్వం ఉంది చాలా మంది దగ్గర. భయపెట్టైనా సరే, బెదిరించైనా సరే. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ లైంగిక వేధింపుల ద్వారా కావచ్చు, మనం ఏం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది. మనం అన్న మాట కోసం, మనం అన్న మాటని పడి ఉండవలసిందే ఆడవాళ్ళు అనే ఒక ధోరణి బాగా పెరిగిపోయింది మన దగ్గర. దానిలో భాగంగానే మనం ఇవన్నీ చూడొచ్చు. అంటే సమాజంలో స్త్రీకి ఏ పాటి విలువ ఉంది, ఏ పాటి గౌరవం ఉంది అనే దాన్ని బట్టే ఈ కళారంగంలో కూడా ఉంటది. అదే ఇప్పుడు సినిమాల్లో ఎందుకండి మంచి సీన్లు ఉండవు లేడీస్కి, హీరోయిన్కి ఒక మంచి పోర్షన్ ఎందుకు ఉండదు? ఏవో 4-5 పాటలు అర్ధనగ్నపు బట్టలతోటి, అలాగే హీరోయిన్ ఏడిపిస్తాడు. అంతా అయిపోయిన తర్వాత చివరికి హీరోయినే తన తప్పు తెలుసుకుని హీరోకి సారీ చెప్పటాలు, ఏవో 4 డైలాగులు. ఇదే కదా హీరోయిన్ పరిమితం చేశారు. అంటే ఏంటి, ఆమె హీరో పక్కన డాన్స్ వేస్తే చూసి సంతోషించటానికి ఒక హీరోయిన్. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఒక స్త్రీ ఉన్నది నా సంతోషం కోసం, నేను చూసి ఆనందించటం కోసమే. మరీ కొంచెం ముందుకెళ్తే లైంగికంగా వేధించటం కోసం, లైంగికంగా సుఖం పొందటానికే ఈ స్త్రీ ఉంది తప్పితే వేరే కాదు. ఆమెకి ఇష్టాలు ఉంటాయి, ఆమె ఒప్పుకోవటము, ఆమె కన్సెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకోరు. అనుకోకపోవటం వల్లనే ఎక్కడన్నా అవకాశం దొరికినప్పుడు స్త్రీని ఆ విధంగా వీళ్ళు ప్రయత్నించటము, అలా ప్రవర్తించటము చేసేసరికి ఇష్టపూర్వకంగా ఉండే స్త్రీలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఈ విధంగా కంప్లైంట్లు చేస్తారు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, మరి ఇక్కడ కొంచెం ఒక అదుపు లేని వాతావరణం ఉంటుంది. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమోననే ఒక ఫీలింగ్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే ఇక్కడ కొంచెం ఇష్టారాజ్యంగా నడుస్తుంటది. నువ్వు ఇష్టపడు, ఎవరినైనా ఇష్టపడే హక్కు ఉంది, కానీ ఎప్పటి వరకు ఇష్టపడాలి? వాళ్ళు నో చెప్పినప్పుడు నువ్వు ఇష్టం అని వాళ్ళ చుట్టూ తిరగటానికి లేదు. నో చెప్పేంత వరకు నువ్వు చెప్పుకో, కానీ వన్స్ నో చెప్పారు అంటే ఇంక వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అంటే అమ్మాయి కన్సెంట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అతను వేసే పిచ్చి జోకులకి, కలర్డ్ కామెంట్స్కి ఆ అమ్మాయికి ఇష్టమయ్యి ఆ అమ్మాయి ఆనందించింది అనుకో, కేసే ఉండేది కాదు. అమ్మాయికి ఇష్టం లేకపోబట్టే కదా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇష్టమయ్యి ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ మనం మాట్లాడతామా? లేదు, మాట్లాడం కదా. అందుకని ఏంటి అంటే ఏది ఏమైనా ఈ యూట్యూబ్ స్టార్లు అని చెప్పుకునే వాళ్ళు, యూట్యూబర్స్ ఈ మధ్య ఈ తెగులు చాలా ఎక్కువైపోయింది. షణ్ముఖ సాయి కావచ్చు, అలాగే హర్ష సాయి కావచ్చు, అలాగే ఇలా రకరకాల వాళ్ళు ఇప్పుడు ఇంకొంతమంది ఉన్నారు యూట్యూబర్స్. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఉప్పల్ బాలు అని, వైజాగ్ సత్య అని, లక్ష్మి అని, అగ్గిపెట్టి మచ్చ అని, ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వ్యూవర్షిప్ పెంచుకోవటం కోసం ఎలాంటి కంటెంట్ అంటే అలాంటి కంటెంట్, ఎలాంటి బట్టలు అంటే అలాంటి బట్టలు వేసుకుని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ చేసేసి పెట్టేసి జనాల మీదకి వదులుతున్నారు. ఈ పరిస్థితుల్లో అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ బెహరాది ఒక ఎత్తు. ఆ అమ్మాయి ని ఆ విధంగా కామెంట్ చేసేటప్పుడు అక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు, వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారంట. దానికి ఆ అమ్మాయి మరి కాస్త గాయపడినట్లుంది.
అయితే అసలు నన్ను అడిగితే ఎవరెవరైతే అక్కడ ఉండి నవ్వారో వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. అలా ఒక అమ్మాయిని అతను అలా సెక్సువల్గా కామెంట్స్ చేస్తూ ఉంటే, అలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంటే మీరెలా చూస్తా ఊరుకుంటారు? అందుకని ఏదైనా తప్పు నువ్వు చెయ్యకపోవచ్చు, తప్పు జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నా కూడా నేరమే. చట్టం దృష్టికి తీసుకురాకపోవడం కూడా నేరమే. అందుకని ఏది ఏమైనా ఈ యూట్యూబర్స్, ఈ వెబ్ సిరీస్ తీసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక సెన్సార్ లాంటిది ఉండాలి.